అనేది హాంజీ అంటే ఏం కాదు. కాలమ్‌కిని, బ్రేస్‌కి సెంటర్‌లో ఉంటది. మీకు ఈ ఫోటో చూపించిన విధంగా ఇదే హాంచు. ఈ హాంచ్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. ఇదేంటంటే నెక్స్ట్ ఈ ఊసలు చూసారు కదా! ఇది సైడ్ వాల్స్‌కి పెట్టే ఊసలియి. దానికి కూడా హాంచ్ ప్రొవైడ్ చేయాలి. అది 200/150 ఎంఎం. 10 ఎంఎం 200 సెంటర్ టు సెంటర్ అంటే 8 అంగుళాల స్పేసింగ్ తోటి 10 ఎంఎం వాడుకోవాలి. అంటే మన స్లాబ్ నుంచి సైడ్ వాల్‌లోకి బార్లు ఎలా ఎళ్తే అది హాంచ్ కింద మెయింటైన్ అవుద్దన్నమాట. ఈ ఫోటోలో చూపించిన విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఔటర్ స్లాబ్ ఆర్ సైడ్ స్లాబు. ఇదేంటంటే ఇది 3 ఫీట్ మాత్రం ఉంటది. ఇంక అంతకు మించి మనకి చుట్టూరు మనం నడవడానికి ఆటిలికి, ఈటిలికి ఉపయోగపడేలాగా దీన్ని ప్రొవైడ్ చేశారు. డిజైన్ చేశారు. ఇదేంటంటే 150 ఎంఎం అంటే 6 అంగుళాల థిక్‌నెస్. మనం బిల్డింగు స్లాబ్‌లో 5 అంగుళాలు, 6 అంగుళాలు, 4 అంగుళాలు అలాగే ఏస్తాం. ఈక్వల్ టు అదే మాట ఇది. 12 ఎంఎం మన బాటమ్ వచ్చేసరికి 8 ఎంఎం ఏస్తాం. 150 ఎంఎం సెంటర్ టు సెంటర్ అంటే 6 అంగుళాలు స్పేసింగ్ తోటి.